హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఈ పోట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తున్నానండి. ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, 1 ఇంచ్ వచ్చేసి కింద వైపున వచ్చేసి ఖర్చు విడిచిపెట్టుకున్నానండి. అది ఫోల్డింగ్కి. మీరు చూస్తూ ఉంటే ఎందుకు అంత ఖర్చు విడిచిపెట్టారని మీకు అర్థమవుతుంది. ఇక్కడ బటన్స్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను కదా, వీటన్నిటిని కూడాను ఎక్కడైతే మార్కింగ్ ఉందో 1 ఇంచ్ మార్కింగ్ అక్కడ వీటిని ప్లేస్ చేసేసి నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి డబల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నిదానంగా ప్లేస్ చేసేసుకుంటూ రావడమేనండి. ఒక బటన్కి ఇంకో బటన్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా? 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ మీదే కుట్టుబడుతుంది అనమాట. ఓకేనా? అక్కడే కుట్టుబడాలి. చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ బటన్స్ కూడా చూసారా, ఈ క్లాత్ థిక్గా ఉండడం వల్ల నేను ఈ విధంగా రెండు సార్లు అనమాట. ఓకే, పై వైపున వచ్చేసి థర్మాకోల్ బాల్ తోటి ఒకసారి చుట్టాను దారాన్ని, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ దారాన్ని చుట్టానండి. ఈ క్లాత్ ఎక్కువ థిక్గా ఉండడం వల్ల అలా చేశానఅనమాట. ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున ఇంకొక వైపున దారం చుట్టాను కదండి, అదంతా కూడా కట్ చేసేస్తాను. చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. కానీ ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ పార్ట్ అంతా కూడాను, ఓకేనా, ఇవంతా కూడాను కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాననేది చూడండి. చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఖర్చు కూడా ఏమీ కనపడదండి. ఓకేనా? అది కూడా మీరు చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసాను. ఈ ఎక్సెస్ అంతా కట్ చేసిన తర్వాత కింద వైపున 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, అది ఏ విధంగా ఫోల్డ్ చేస్తాననేది చూడండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసి ఇంకొక ఫోల్డింగ్ అనమాట. బటన్స్ అయితే ఎంతవరకు అయితే స్టిచ్ చేసామో 1 ఇంచ్ మీదకి స్టిచ్ చేసాం కదా, అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి? ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. గమనిస్తున్నారా, నేను డబుల్ పాదంతో స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా? ఈ బాల్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటేను థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని యూస్ చేయడం వల్ల ఇంకా పర్ఫెక్ట్ ఉంటాయి. నార్మల్ క్లాత్తో కంటే ఇదే మంచిది అనిపిస్తుంది నాకైతే. అందుకనేసి నేను వచ్చేసి థర్మాకోల్ బాల్స్ యూస్ చేశాను అనమాట. చూడండి, ఈ విధంగా పై వైపున వచ్చేసి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేస్తే ఈ బటన్స్ వచ్చేసి మనకి కింద వైపుకి కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఈ బటన్స్ మీద వచ్చేసి చివరిన ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి? ఈ విధంగా నిదానంగా ఒక కుట్టేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఎంత సింపుల్గా అయిపోయిందో. సింపుల్గా అయిపోవడంతో కూడాను మంచి ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఓకేనండి? మంచి ఫినిషింగ్ తోటి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఈ విధంగా కింద వైపున ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మీద కూడాను ఈ విధంగా ఒక్కొక్క స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా అది ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.